వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని చిన్ని ఆశలు. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? కీమా బిర్యానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి. మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా రెసిపీ చాలా బాగుంది అనాలంటే రెసిపీ చూసేద్దామా? కుక్కర్ వేడెక్కాక అందులోకి ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలుక్కాయలు, సాజీరా, జాజికాయ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకొని అందులో పచ్చిమిర్చి ఒక 5 వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం లైట్గా బ్రౌన్ వచ్చాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అందులోకి ఒక చికెన్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్ని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం. మసాలాస్ అన్ని బాగా ఫ్రై అయిపోయాక కీమా 1/2 kg బాగా క్లీన్ చేసేసుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి కావాల్సినంత కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. అందులోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత అందులోకి కావాల్సినంత ఉప్పు వేసుకొని 2 స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈ కీమా బిర్యానీకి ఎక్కువసేపు కీమా కుక్ అవ్వక్కర్లేదు. నేను 1/2 kg రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఓన్లీ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కీమా బిర్యానీ అయిపోయింది. చూసారా, వేడి వేడిగా కీమా బిర్యానీ ఎంత బాగా కుదిరిందో. నాకైతే చాలా చాలా, మా పిల్లలకి కూడా చాలా నచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కీమా బిర్యానీలోకి ది బెస్ట్ కాంబినేషన్ రైతా. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మిక్సీలోకి 2 పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, కొంచెం సాల్ట్, అందులో కొంచెం పెరుగు యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇందులోకి రైతా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.